అనే వ్యక్తితో ఘర్షణ ఏర్పడి ఆ ఘర్షణలో కర్రలతో ఆయన కొట్టడం జరిగింది. ఆయన హాస్పిటల్లో తర్వాత సవేరా హాస్పిటల్లో ఈవినింగ్ చనిపోవడం జరిగింది. దీనిపైన మర్డర్ కేసు రిపోర్ట్ అయింది. ఇద్దరు ముద్దాయిలను కూడా 48 గంటల లోపల అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్కి కూడా పంపించడం జరిగింది. ఈ క్రమంలో ఎక్స్ సీఎం గారు ఉదయం 11 గంటల టైంలో ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తూ ఉన్న క్రమంలో పోలీసు నిబంధనల ప్రకారం బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది గ్రామం చాలా చిన్న గ్రామం, నేరో రోడ్డు ఉండటం, ఒక 2 వెహికల్ కంటే ఎక్కువ ప్రయాణించినటువంటి చిన్న రోడ్డు ఉన్నది. అలాగే హెలీప్యాడ్ని కూడా కుంటిమద్ది గ్రామం దాటిన తర్వాత అది ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ప్రయాణించవలసినటువంటి అవసరం ఉంది. ఈ కారణంగా ఎక్కువ మందిని మొబిలైజ్ చేస్తూ 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఎక్కువ మందిని మొబిలైజ్ చేసి పబ్లిక్ని ఎక్కువగా అక్కడ అకామిడేట్ చేయలేటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాజకీయ పక్షాలకు ఉన్నటువంటి నాయకులు పోలీసు కోఆపరేట్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.